మన ఐకానే కాబట్టి క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ నాకు రాసిన things which is saying 3.5 ఓన్లీ ఈ బిట్ ఒకటి మార్క్స్ ని ఫస్ట్ చేయకండి కరెక్ట్ స్కేల్ చేయండి ఇప్పుడు ఒకటి మళ్ళీ స్కేల్ చేసి చిన్నగా ఇచ్చిన బాధ్యత కాదు ప్యాసింజర్ పెరుగుతున్న కొద్దీ మనం ఎయిర్ క్రాఫ్ట్ సైజ్ పెంచుతాం టర్మినల్ పెంచుతాం ఎయిర్ స్ట్రిప్స్ ఎయిర్ రన్వే లెన్స్ కూడా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది బట్ ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ us also very important Monday and on 19th 9:30 I am getting message from my seniors saying but I feel pressure is in the that's okay sir సెంట్రల్ అన్నమాట yes అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున మన ఎంపీ శ్రీని సంబంధిత అధికారుల్ని కలెక్టర్ గారిని ఈరోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామారం ఎయిర్పోర్ట్ని మన ముంగిటికి తీసుకొచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2019వ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్లు ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ను అందించాలి. ఎయిర్పోర్ట్ పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి. కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకి అందరూ కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామారంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత 5 సంవత్సరాల నిర్వీర్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఇప్పటికే 700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది. ఇంకా కూడా 693 ఎకరాల భూములు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకురావడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు 96 కోట్ల రూపాయల నిధులని 100 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే 96 కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి, మా బిడ్డల జీవితాలు బాగుపడాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు. మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక కావలి చరిత్రలో కావలి నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు దీన్ని అభివర్ణించారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 ఎంపీలు కావలి నియోజకవర్గ వాస్తవులే. వాళ్ళిద్దరు కూడా మన కావలి నియోజకవర్గం మమకారంతో ప్రేమతో వారి అనురాగాలతో ఈరోజు కావలి అభివృద్ధి పథంలో నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ కావలికి నెల్లూరు జిల్లాకి తలమానికమైనటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం, అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం, రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి
వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని 1 డే టైం వాళ్ళకి ఇచ్చింది, 1 డే టైం ఈ ఆఫీసర్స్కి. నెక్స్ట్ డే బయలుదేరి రావడం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము, ఇంక ఇది ఆగదు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం, ఇండోసెల్ రావడం అదొక అదృష్టం. మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు. దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా, ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం. అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు. సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి. ఢిల్లీ పోవడం ఏదో ఊరికనే పోయి వచ్చానని కాకుండా ప్రతి దానికి కూడా అతను ప్రతి ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా ముందుంటాడు. నిన్న కూడా నాకు తెలిసి మన జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి, ఎందుకంటే ఇంటింటికి కొలాయి ఇవ్వాలనే ఒక కార్యక్రమంలో భాగంగా నిన్న జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు ఇద్దరూ పోయి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ముందు ట్యాప్ కనెక్షన్ ఉండాలా. అది కూడా ఈ కనెక్షన్ ఇంతకుముందు ఎక్కడి నుంచో ఇవ్వాల్సిన లేకుండా ఎక్కడ నియరెస్ట్ రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వమని కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లో వచ్చింది. సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్కి నిన్న వీళ్ళని కలవడం చేయడం. అట్టే పోలవరం కూడా మనం నిధుల కోసం ఏదైతే దాన్ని ముందుకు తీసుకోవాలా, పూర్తి చేయాలని నిన్న దానికి కూడా చాలా కృషి మన ముఖ్యమంత్రిది. అట్లే మనకి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మటుకు మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నాము. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్తులుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరన్న గారు చెప్పినట్టుగా మన స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోదరులు చెప్పినట్టుగా ఇది ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరిక. నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది. అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనే తలమానికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిక్సూచి కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి, అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కోరిన వెంటనే, అందులో గతంలో 2019 జనవరి 6వ తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు 2014-19లో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ శంకుస్థాపన కూడా జరగడం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణన్న ఎమ్మెల్యే ఉంటాం పార్లమెంట్ సభ్యులు ప్రభాకరన్ ఉండే టైంలోనే ఇంకొక 1-2 సంవత్సరాల్లోనే ఎక్కువ కాలం కూడా కాదు ఇది పూర్తి అవుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. రైతులు ఈ కేకే గుంట కానీ దామవరం కానీ ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కృష్ణారావు చెప్పినట్టు
ఎమ్మెల్యే గారు ఆ ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కువ ఇచ్చారు, ఇంకొంచెం ఎక్కువ తక్కువ అనేది కలెక్టర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతులు సదస్సులు దాని గురించి మాట్లాడతారు. మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకారం జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రభాకరమ్మ, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు, ఇంకా అంతా అధికారులు అందరూ కూడా ఒకే మాట మీద తొందరగా దీన్ని పూర్తి చేయించేదానికి అన్ని శాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం, అందులో డైరెక్టర్ గారు కూడా సివిల్ ఏవియేషన్ నుంచి వచ్చినటువంటి వారు కూడా తెలుగు వారు కావడం, కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకొని కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్టు టెండర్లు పిలిపించి దాన్ని విమానాలు ఇక్కడి నుంచి ఎగిరేట్టుగా దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశించవచ్చని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సెలవు. ఈ ప్రోగ్రామ్కి చేసిన రాజ్యసభ ఎంపీ గారికి, అదేవిధంగా లోక్సభ ఎంపీ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా రైతులు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ టీం ఈరోజు రావడం జరిగినాయి. సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇస్తున్నాము. దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ, ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాన్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం 1400 ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా 700 ఎకరాల దాకా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి, మన పొజిషన్లోనే ఉన్నాయి. దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకుతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళచ్చు అని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి. సో వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు. సేయింగ్ దట్ స్టడీస్ కొంతవరకు జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని విల్ ఎన్షూర్ దట్ స్టడీస్ ఆర్ టేకన్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ఫ్రూక్టిఫైడ్ ఇన్ నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము. ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం అనే ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయము. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా 700 ఎకరాలు కొంత మన చేతిలో ఉన్నాయి. ఇంక 700 ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము. సో దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో విల్ ఎన్షూర్ దట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాతనే మనం ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసుకుంటాం.